స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠంలో త్రినాథ వ్రతం కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. చైత్రమాసం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలోని స్వయంభూ భోగి గణపతి పీఠంలో 3వ త్రినాథ వ్రత పూజను ఆదివారం రాత్రి నిర్వహించారు. మర్రి ఆకుల పందిరి నడుమ త్రిమూర్తులకు 9 కలశాలు ప్రతిష్ఠించి 9 దీపజ్యోతులు వెలిగించి యుగాల తొలిపూర్వ కాలంలో సీతాదాసు మహర్షి నిర్వహించిన వ్రత విధానాన్ని అనుసరించి నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడారు. సాంబ్రాణి ధూపం అనంతరం తమలపాకులు, కొబ్బరి చలివిడి, వడపప్పు, పులిహోర, తేనె, అరటి పండ్ల నైవేద్యాలను 3 భాగాలుగా చేసి ప్రసాదంగా పంపిణీ చేశారు. పీఠ ఆధ్యాత్మిక సేవా విభాగం కార్యదర్శి నక్క సత్య సతీష్, మంగతాయారు శ్రీవాణి, రమ్య, లత, విజయలక్ష్మి, మల్లిక, పద్మావతి, శుభలక్ష్మి, మహేశ్వరి, తలుపులమ్మ, రాధాకుమారి, రాణి, లక్ష్మీదేవి తదితరులు తమ చిన్నారులతో పాల్గొని అష్టోత్తర పుష్పార్చన చేశారు. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక ఆధునిక రంగాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు దాని స్థానంలో మనకి సాంబ్రాణి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ త్రిమూర్తుల పూజకి గంజాయి వాడకం అనేటువంటిది చేయకూడదు. ఈ నిషేధిత వస్తువుని మనం పూజా కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కాబట్టి ఏ ఇంట్లో త్రినాథ పూజ చేసినా సరే కూడా ఈ యొక్క సాంబ్రాణి ధూపం వేసి ఈ యొక్క ఆకు చెక్కలు, చలివిడి, వడపప్పు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా 3 భాగాలు చేసుకుని ప్రసాదాన్ని అందరికీ కూడా పంచుకుని ఏ ఇంటిలో అయితే త్రిమూర్తుల వ్రతాన్ని చేసుకుంటారో ఆ ఇంటిలో 3 తరాల పాటు శుభాలు జరిగేటువంటి అవకాశాలు కలుగుతాయి. అటువంటి అవకాశాలు కలుగుతున్నాయంటే ఆ ఇంటిలో ఆ తండ్రి గారు కానీ ఆ తాతగారు కానీ ఆ ఇంటిలో చేసినటువంటి ఈ త్రినాథ వ్రతం వల్లనే ఈ మేలు జరుగుతున్నటువంటి విషయం అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ మేరకు ఈ సంకల్పాన్ని ప్రతి నెల మొదటి ఆదివారం నాడు గణపతి పీఠంలో త్రిమూర్తుల వ్రత పూజ చేసి ఈ యొక్క గణపతి ఆరాధకుల గృహాలలో త్రిమూర్తుల యొక్క వ్రత పూజా కార్యక్రమం నిర్వహించేటువంటి కార్యక్రమం ప్రతి నెల 2, 3, 4 ఆదివారాల్లో నిరంతరప్రాయంగా ప్రతి నెల కూడా జరుగుతుంది. కాబట్టి లోక కళ్యాణాలతో జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని భోగి గణపతి పీఠం కోరుకుంటూ త్రినాథ మహారాజ్కి జై.